కాన్సెప్ట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకం గైడ్లైన్స్, అదేవిధంగా ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికలు, ఉద్యోగ నియామకాలు, టీఏలు, ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సంక్రమించిన 800 ఎకరాల భూమిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేబినెట్ భేటీలో 2008 టీఎస్సీ అభ్యర్థులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల ప్రభుత్వ గైడ్ లైన్స్, అదేవిధంగా ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికలు, ఉద్యోగ నియామకాలు, టీఏలు, ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సంక్రమించిన 800 ఎకరాల భూములపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేబినెట్ భేటీలో 2008 టీఎస్సీ అభ్యర్థులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ చూసినా రేపు గాంధీ భవన్లో పెండింగ్ లో 13 పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థులపై అభిప్రాయాల సేకరణ సమావేశం జరగనుంది. నేతల అభిప్రాయాలను ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఒక్కో పార్లమెంటు వారీగా విడివిడిగా స్థానిక నేతల అభిప్రాయాలు దీపదాస్ నుంచి అడిగి మరీ తెలుసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసినా రేపు గాంధీ భవన్లో పెండింగ్ లో 13 పార్లమెంటు సెగ్మెంట్ల అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ సమావేశం జరగనుంది. నేతల అభిప్రాయాలను ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఒక్కో పార్లమెంటు వారీగా విడివిడిగా స్థానిక నేతల అభిప్రాయాలను దీపదాస్ నుంచి అడిగి మరీ తెలుసుకోనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూసినా రేపు గాంధీ భవన్లో పెండింగ్ లో 13 పార్లమెంటు సెగ్మెంట్ల అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ సమావేశం జరగనుంది. నేతల అభిప్రాయాలను ఏసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏసీసీ కార్యదర్శులు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఈ అభిప్రాయ సేకరణను తెలుసుకోనున్నారు. ఒక్కో పార్లమెంటు వారీగా విడివిడిగా స్థానిక నేతల అభిప్రాయాలను దీపాదాస్ మున్షి అడిగి మరీ తెలుసుకోనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు గాంధీ భవన్లో పెండింగ్ లో ఉన్న 13 పార్లమెంటు సెగ్మెంట్ల అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ సమావేశం జరగనుంది. నేతల అభిప్రాయాలను ఏసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సేకరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రేపు గాంధీ భవన్ వేదిక కూడా కీలక సమావేశం జరగబోతుంది. ఇక ప్రధానంగా పార్లమెంట్ ఎంపికల అభ్యర్థులపైన కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రేపు సంబంధించి గాంధీ భవన్ వేదిక కూడా అభిప్రాయ సేకరణ ఇప్పటికే 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక మిగతా 13 సెగ్మెంట్లకు సంబంధించి రేపు కీలక సమావేశం జరగబోతుంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో సమావేశం జరగబోతుంది. దాదాపు అంటే సంబంధించి కూడా అక్కడ డీసీసీ అధ్యక్షులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఆ నేతలతో కూడా రేపు అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉండబోతుంది. ఇక ప్రధానంగా 13 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే ఆశావాహులు అయితే 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరిగింది. మొన్న 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక నిన్న జరిగిన సిఈసి భేటీలు కావచ్చు, ఇక మొత్తంగా 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా సిఈసి భేటీలో కూడా స్క్రీనింగ్ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక 13 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గత ఏదైతే సంబంధించి కూడా గత అభిప్రాయాలకు భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా సిద్ధమైనట్టుగా చెప్తుంది. ఎందుకంటే 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించి అక్కడ స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఆస్పిరెంట్ సంబంధించిన ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా 3-4 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు అక్కడ స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకొని దానికి సంబంధించిన నివేదికను సిఈసికి పంపించే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రేపు ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా గాంధీ భవన్ వేదిక సమావేశం అయితే 1 to 1 అంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వేరువేరుగా కూడా సమావేశాలు జరగబోతున్నారు. ఒక్కో సెగ్మెంట్ కు సంబంధించి కూడా అరగంట పాటుగా కూడా రేపు దీపాదాస్ మున్షి, అలాగే ఏసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, విశ్వనాథ్ వీళ్ళు ముగ్గురు రేపు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా అక్కడ సంబంధించి ఏదైతే అభ్యర్థి ఎంపిక ప్రక్రియపై రాజకీయ సమీకరణలు కావచ్చు, ఆర్థిక సమీకరణలు కావచ్చు, స్థానికంగా ఆ అభ్యర్థికి సంబంధించి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయని పైన కూడా ఇప్పుడు అక్కడ సంబంధించి ఆ సెగ్మెంట్ సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని ఆ నివేదికను సిఈసికి పంపించే ఆలోచనలు ఉన్నది. కాబట్టి ఇప్పటికే పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, భువనగిరి సెగ్మెంట్ కావచ్చు, ఇక నాగర్ కర్నూల్ సెగ్మెంట్ కావచ్చు, ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొని ఉన్నది. ఇక మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 3 సెగ్మెంట్లను 3 సెగ్మెంట్ ఎస్సీ సామాజిక వర్గానికి ఉంటాయి. 2 ఎస్టీ సామాజిక వర్గానికి 3 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే మహబూబాద్ సంబంధించి బలరాం నాయక్ ను ఖరారు చేసిన నేపథ్యంలో ఇక మరో సెగ్మెంట్ వరంగల్ నాగర్ కర్నూలు సెగ్మెంట్ కు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొని ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కావచ్చు, ఇక మిగతా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఆదిలాబాద్, మిగతా ఏదైతే ఆదిలాబాద్ సంబంధించి కావచ్చు సెగ్మెంట్ సంబంధించి కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళ అభిప్రాయాలుగా తెలుసుకునే నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సెగ్మెంట్లలో మాల సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ అభ్యర్థికి సంబంధించి కూడా అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న దానిపైన కూడా రేపు ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కూడా ప్రధానంగా సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో 13 సెగ్మెంట్లను కావచ్చు పూర్తిగా రేపు స్థానిక నేతలు అందరికీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపడం జరుగుతుంది. ఇక కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించి కూడా రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఇక ప్రధానంగా ఈ నివేదికల ఆధారంగా మరోవైపు సునీల్ కనుగోలు ఇప్పటికే ఇక్కడ అస్పిరెంట్ కి సంబంధించి కూడా ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. ఆ ఫ్లాష్ సర్వే నివేదికలు ఈ నివేదికలు ఫ్లాష్ సర్వే
నివేదికల ఆధారంగా రేపు జరగబోయే ఈసీ భేటీలో కూడా ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో కూడా ఇప్పుడు అధిష్టానం ఉన్న నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించి కూడా రేపు ఈ కీలక సమావేశం కూడా జరగబోతున్నట్టుగా చెప్పొచ్చు. రైట్. అయితే హరీష్ చూసుకున్నట్లయితే అభిప్రాయ సేకరణలో భాగంగా అంటే అసెంబ్లీ తరహాలోనే జల్లెడ పట్టే కార్యక్రమం ఎంపీ తరహాలో కూడా ఉండబోతుందా? అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పూర్తిగా భిన్నంగా ఇప్పుడు లోక్సభ ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దరఖాస్తులు ఏదైతే స్వీకరించారో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులకు సంబంధించి కూడా ఫిల్టరింగ్ చేశారు. దాంట్లో 3 పేర్లను కూడా ఆ నివేదికను సిద్ధం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ సిఈసికి ఇచ్చింది. సిఈసి ఫైనలైజ్ చేస్తూ ఏఐసిసి ప్రకటించిన నేపథ్యం గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ కొనసాగవచ్చు. ఇప్పుడు దానికి భిన్నంగా కొనసాగుతుంది. ఎందుకంటే లోక్సభ ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మెజార్టీ స్థానాలు 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది కాబట్టి దాంట్లో కీల్ రోల్ గా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది మారబోతుంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే నినాదంతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది కూడా ఇప్పుడు భిన్నంగా జరగబోతుంది. దానికి సంబంధించి ఇక మొన్న జరిగిన 4 మంది అభ్యర్థులతో మిగతా 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో రేపు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించి అభిప్రాయ సేకరణ ఉంటుంది. అభ్యర్థికి సంబంధించి అక్కడ మరోవైపు సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులు ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ఫ్లాష్ సర్వే నివేదికలు ఇప్పుడు రేపు అభిప్రాయ సేకరించిన తర్వాత ఏ సెగ్మెంట్ కి సంబంధించి ఎవరు బలమైన నేత, సెగ్మెంట్ కి సంబంధించిన డిసిసి అధ్యక్షులు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక రిపోర్ట్ ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో టిక్ మార్క్ చేస్తూ కూడా ఎవరికైతే ఏదైతే సీట్ ని ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా సూచించాలని కూడా ఒక రిపోర్ట్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికను పూర్తిగా సిఈసికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఈ నిర్ణయం కూడా కీలకమైన నిర్ణయం అని చెప్పొచ్చు. రేపు సంబంధించి కూడా స్థానిక నేతలతో అభ్యర్థుల ఎంపిక దానిపైన కూడా అభిప్రాయం సేకరించి దాన్ని సిఈసికి ఇచ్చే ఆలోచనలో ఉన్నది. సిఈసికి సంబంధించి పూర్తిగా ఈ 14 సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ అంటే 2 దఫాలుగా కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సేకరణ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటల వరకు జరగబోతుంది, దీంట్లో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ పార్లమెంట్ ఏదైతే కార్యక్రమం ఉండబోతుంది. రేపు ఉదయం ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే సహా ఇన్ఛార్జీలు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, విశ్వనాథ్ వీళ్ళు ముగ్గురు దీపాదాస్ మున్షి నలుగురు కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ప్రధానంగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఉన్న డిసిసి అధ్యక్షులు, ఇక అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో కూడా సమావేశం ఉంటుంది కాబట్టి ఒక్కో సెగ్మెంట్ కి సంబంధించి అరగంట పాటుగా కూడా ఈ సమావేశ ఏదైతే అభిప్రాయ సేకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్ కి సంబంధించి కూడా విడివిడిగా అంటే ఒక్కో సెగ్మెంట్ కి సంబంధించి కూడా విడివిడిగా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు కాబట్టి మొత్తంగా సాయంత్రం వరకు ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా పూర్తిగా ఏదైతే ఈ 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది కూడా ఇప్పుడు రేపు జరగబోయే అభిప్రాయ సేకరణలో కూడా కొంతమేర ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకు సంబంధించి సూచికలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు జరిగే ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం లేదు. నివేదికను రేపు జరగబోయే కేబినెట్ సిఈసి భేటీకి కూడా రేపు ఈ నివేదికను పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. Thank you, Harish, for the clear updates.